దేవుణ్ణి మనం గనపరచకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మన జీవితాల్లో కొన్ని అడ్డం వస్తూ ఉంటాయి. అవి ఏంటో తెలుసా? మన జీవితంలో ఉండే ఐడల్స్. అమ్మో, ఐడల్స్ అంటే మాకు తెలియదండి, ఐడల్స్కి మేము చాలా దూరంగా ఉంటామండి, ఐడల్ వర్షిప్ అంటే మాకు తెలియదండి, పుట్టుక క్రైస్తవులం అండి, క్రైస్తవ గృహంలో పుట్టామండి అని చాలామంది చెప్తారండి. దేవుడు చెప్తున్న ఐడల్స్ ఏంటో తెలుసా? ఆయన కంటే ఎక్కువ స్థానం నువ్వు దేవునికి ఇచ్చినా, దేనికి ఇచ్చినా అదొక ఐడలే. కొంతమంది అబ్బాయిల మనసుల్లో అమ్మాయిలు ఉంటారు ఐడల్స్, కొంతమంది అమ్మాయిల మనసులో అబ్బాయిలు ఉంటారు ఐడల్స్, కొంతమంది అబ్బాయిలకి వాళ్ళ బుల్లెట్ బైకే ఒక ఐడల్ కదండి, కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ అందమే ఒక ఐడల్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ అద్దం ముందే సమయం 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 అంతా అయిపోతూ ఉంటుంది కదండి. వీ నో ఆర్ ఐడల్స్ కదండి. మనం దేవుని కంటే ఎక్కువ దేనికి స్థానం ఇస్తున్నామో మనకు తెలుసు. మనం దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా అది పాపమే, అది దేవుడు మెచ్చడు. దేవుని ఘనపరిచిన నిర్ణయాలు తీసుకోవడానికి చాలాసార్లు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడము మన జీవితాల్లో చాలాసార్లు మనల్ని ఆ విధానంలో నడిపించేస్తూ ఉంటుంది. కానీ హృదయంలో ఏదైనా ఐడల్స్ ఉంటే పక్కన పడే, నీ హృదయంలో ఏదైనా విగ్రహాలు ఉంటే తీసి పక్కన పడే. ఒకవేళ విగ్రహాలు తీసి పక్కన పడేయకపోతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనన్నా ప్రేమిస్తున్నావంటే నువ్వు తప్పు రూట్లో ఉన్నావు, గమనించు.